బాగున్నాను సార్. ఎగ్జాక్ట్ గా ఎన్ని నెలలు ఇది 4 months అయిపోయింది కదా? అయిపోయింది సార్, కంప్లీట్ అయిపోయింది సార్. 4 months లో లాస్ట్ సాయిల్ అప్లికేషన్ చేశారా మీరు? చేసినాను సార్. ఈ సాయిల్ అప్లికేషన్ అయిపోయి ఎన్ని రోజులు అయింది? ఒక 25 days అట్లా అయింది సార్. లేదు సార్ 30 days, మీరు వచ్చి తర్వాత 30 days 25 అయింది సార్. 25 days అయింది. 25 days ఉంది సార్. ఓకే, ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఇది? ఇది దాదాపుగా ఇంకా 2 months వరకు ఉంటుంది. 2 months వరకు ఉంటుంది. సో ఎందుకంటే ఇది ఇంకా 4 months కంప్లీటెడ్. సో 4 months కి మంచి ఫ్రూట్ సెట్టింగ్ జరిగింది. ఫ్రూట్స్ కూడా బాగున్నాయి. మీకు అక్కడ మేజర్ ఇష్యూ ఏమంటే మీకు ఆంథ్రక్నోస్, అదే ఇది ఒకటే సార్ ఉండేది. అది ఒకటే లైట్ గ్లీట్ ఏం లేదు. అవంతా ఏం మధ్యలో క్లీన్ చేయించేసి మీరు అదే సార్ ఇదే క్లీన్ చేద్దామంటే ఇంకా బ్రష్ కట్టర్ క్లీన్ చేయాలి, ఇంకా చెత్త మందులు కొట్టకూడదు కదా. అవును, దీంట్లో అయితే టాటర్లో అయితే బాగా పారాడుతుంది. బాగుంది సార్, సైజులు బాగా వచ్చింది. 200 వచ్చింది సార్. ఇది ఆల్రెడీ 200 వచ్చింది. ఇంకా 2 months ఉందండి. అంటే ఇంకా ఇప్పుడు 200 ఉందండి. గ్రాములు పెరిగితే కూడా చాలా అనుకుంటున్నాను. నెలకు ఒక 100 గ్రాములు, నెలకు ఒక 100 గ్రాములు పెరిగినా గానీ 400 grams అవుతుంది. అవుతుంది సార్. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ గా వచ్చింది. సో అది అయిపోయిన తర్వాత మేజర్లీ ఆంథ్రక్నోస్ కి ఇది కొట్టారు. లూనా ఎక్స్పీరియన్స్ కొట్టేసాను సార్. అక్రోబాట్ కొట్టాను సార్. ఇన్ఫినిటో కొట్టేసాను సార్. కంట్రోల్లో ఉందా లేదా? కంట్రోల్లో ఉంది సార్, కంట్రోల్లో ఉంది, ఇబ్బంది ఏం లేదు. సో 1 or 2 అక్కడక్కడ కనిపిస్తాయి. ఉంది సార్. అది ఒకట్లేదు ఇంకా అసలు ఇంకా ఆంథ్రక్నోస్ అనేది క్వశ్చన్ మార్క్ లేదు, అది ఒకటే కనిపిస్తా ఉండేది ఇప్పుడు. ఓకే, సో బ్లైట్ లేదు సార్, సర్కస్పోరా లేదు, ఏమో తెలియదు నాకు, ఆల్టర్నేరియా లేదు. లేదు మీకు అనిపించింది ఒకటి ఆంథ్రక్నోస్ ప్రాబ్లం. అది ఒకటిదా నాకు ఇదేదో కనిపిస్తుందిరా పెరికే చూస్తాను కానీ. లీఫ్ ఎడ్జెస్ ఎల్లో షేప్ వచ్చింది. వాటర్ అప్ అండ్ డౌన్ అయింది. వర్షం పడి ఎన్ని రోజులు అయింది సార్? నిన్న కాదు మొన్న పడింది. నైట్ లేదు, మొన్న పడింది. ఇదంతా చూడండి సార్, స్క్రాచెస్. అదే మందు పడింది స్క్రాచెస్. ఎందుకు ఇంత డోసేజ్ ఎక్కువ కొట్టినారు? ఏమో సార్, తెల్ల మిగిలిపోయినది మళ్ళీ కొట్టినారా? మళ్ళీ కొట్టి మీద అట్లే జరిగింది సార్. అవునవును, అట్లా కొట్టకూడదు అంటారు కాబట్టి ఇంకా ఆ విధంగా చేయకూడదు. డ్యామేజ్ ఇస్ డ్యామేజ్. అది మళ్ళీ ఏమైనా రెక్టిఫై చేయాలి సార్? కొద్దిగా రెక్టిఫై అయితే అంత అయిపోయినాయి. సో కొద్ది కాపర్ బేస్డ్ ఇది అయిపోయినాయి కదా ఈ 3. ఈ మ్యాష్ కప్ ఇది వరల్డ్ మెషిన్ కొట్టినా. ఇంక ఇది ఉంది, ఇది ఒకటే బ్యాలెన్స్ ప్రోప్లెక్స్ ఉంది, అంతా కంప్లీట్. ఓకే, ఇప్పుడు ఏజ్ మేజర్లు ఏమంటే 4 months కంప్లీట్ అయిపోయింది కాబట్టి 200 grams ప్లస్. కొన్ని దాంట్లో 250 కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల, ఎక్కువ చోట్ల ఏం లేవు. 250 grams కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నుంచి సైజుల మీద ఫోకస్ చేయండి. అదే ఒకటే సార్. ఇప్పుడు నేను ఇంకోటి ఏమంటే మీ దాంట్లో కొద్దిగా మైట్స్ ప్రాబ్లం ఉంది, నల్ ఎఫెక్ట్ ఉంది. మైట్స్ అంటే ఏరన్నా త్రిప్స్ వేరు, మైట్స్ వేరు. సరే సార్, నల్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి సిమోడస్ అనేది ఒకటి ఉంది సార్, దాన్ని కొట్టచ్చు సార్? కొట్టండి, అది ఉంది మందు నా దగ్గర. త్రిప్స్ ఎఫెక్ట్ కూడా ఉంది కాబట్టి పోతుంది, కొట్టండి ఒకసారి. అది అయిపోయిన తర్వాత ఒకసారి మీరు అబాసిన్ స్ప్రే చేయండి. క్రిస్టల్ కంపెనీ అబాసిన్ అని వస్తుంది. సరే సార్, అది కూడా వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ వర్క్ చేస్తుంది. ఈ ఫ్రూట్ సైజ్ చూడు, ఇది బాగున్నాను సార్. ఎంత 200 వచ్చినా సార్? అదే 200, 220 అట్లా ఉంటుంది. ఇంకా 2 months ఉంది కాబట్టి ఇంకా టైం, లాట్ ఆఫ్ టైం ఉంది. ఇంకా దీనికి చాలా టైం ఉంది కాబట్టి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇంకోటి ఏమంటే ఇవి కొట్టినారా? ఇది ఊజీలకి ఏమన్నా లేదు సార్, ఇంకా ఏది కొట్టలేదు. ఈ టైంలో మేజర్గా మీకు వచ్చేది పండుగ వస్తుంది, ప్లస్ ఈ ఫ్రూట్స్ మాత్ వస్తుంది సార్. ఇది కొంచెం వెయిట్ తెప్పించండి నాకు, అంతే మెయిన్ కావాలి. ఫ్రూట్ సైజ్ ప్రాబ్లం లేదు కాబట్టి, ప్రాబ్లం లేనప్పుడు ఏదైనా కొంచెం వెయిట్ తెప్పించుకుంటే అదంతా ఏదైనా 10 రూపాయలు వస్తుంది కదా. షూర్ 100%. ఇప్పుడు మన ప్రాబ్లం ఉండి దాంట్లో మనం సక్సెస్ చేయలేం కదా. అవునవును, ప్రాబ్లం లేనప్పుడు ఏదైనా కొంచెం వెయిట్ తెప్పించుకుంటే మాక్సిమం తెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? దాని గురించి నెట్ కూడా వేసారు కాబట్టి చిలకల ప్రాబ్లం కూడా ఎక్కువ కదా మీకు? ఉన్నాయి సార్, చూడు పారాడుతూనే ఉంటాయి పారాడుతూనే ఉంటాం కాబట్టి అవి భయపడుతూ ఉంటాయి. ఈ వల్ల ఉన్నా కానీ పొడపట్లో 100 ఉన్నాయి. కాయలకి ఏదేం ప్రాబ్లం లేదండి, కాయ బాగుంది, సెట్టింగ్ బాగా జరిగింది కాబట్టి 4th month 150 కాయలు పోయిన ఉంటాయి సార్ చెట్టు. అవును, ఈ చెట్టుకు తగ్గట్టుగా ఉండదు, ఇది చెట్టు తగ్గదు, లోడ్ ఎక్కువ ఉంది. ఫుడ్స్ ఇప్పుడు 4 month 4th month అయిపోయింది, 5th month. అవును సార్. మేనేజ్మెంట్ ఎలా చేయాలి? 5వ నెల ఇది క్రూషియల్. ఇది సైజులంతా ఇప్పుడే ఇంక్రీజ్ అయ్యేది. ఈ మంత్ 6 months. ఓకే, 6 months అంటే మెచ్యూర్ అయిపోతుంది. 5 అయిపోతే ఆల్రెడీ 6 months మెచ్యూర్ అయిపోతుంది. సరే సార్. సో ఈ మంత్ లో మీరు మేజర్ గా చేయాల్సిన పనులు ఏమంటే, డ్రిప్ షెడ్యూల్ ఇస్తాను. డ్రిప్ షెడ్యూల్ సార్? డ్రిప్ షెడ్యూల్ ఇస్తాను ఫ్రూట్ సైజ్ రావడానికి. ఓకే సార్. అది ఎవ్రీ 2 days ఒకసారి డ్రిప్ లో వదలండి. సరే సార్. దాని తర్వాత ఈ మాత రాకుండా, ఈ ఊజీ రాకుండా, సెకండ్ పాయింట్, ఎక్కువ ఊజీలు వస్తాయి. ఫ్రూట్ సకింగ్ మాత్ వస్తుంది, ఫ్రూట్ ఫ్లై. బుట్టలు పెట్టినారా లేదా?
లేదు సార్ ఇంకేం నేను లాస్ట్ టైమే పెట్టినా చెప్పినా చెప్తారే కానీ మరి బుట్టలు పెట్టాలి కదా మరి తెస్తాను సార్ పూజలకే కదా పెడతాను సార్ అది దానివల్ల కూడా ఎఫెక్ట్ జరుగుతుంది. అవును మరి 10 కేజీలు పోయినా దాని వాల్యూ ఆడుకుంది అంతే కదా మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుట్టలు తెచ్చి పెట్టేయండి, పెట్టేస్తా సార్. అది ఫుడ్ ఫ్లై కి బాగా పడుతుంది. తెలిసి పెట్టేస్తా. మాతకి మాత్రము నేను మందులు ఇస్తాను, సరే సార్, అది స్ప్రే చేయండి. సరే సార్, సరేనా. సో ఇంకోటి ఏమంటే మేజర్లీ ఈ క్లైమేట్ కండిషన్ వర్షాలు ఎక్కువ ఉన్నాయి, ఇంకోటి గ్రీన్ ఫుడ్ స్టేజ్ లో ఉంది. అవును సార్. సో ఎవరిని కూడా తోటలో అలో చేయొద్దండి. 30 days అనుకోండి, సరే సార్. కొద్దిగా ఇంకా కొద్దిగా గ్రీన్ కలర్ లో మారి తర్వాత రెడ్ కలర్ లో చేంజ్ అవుతుంది. ఈ యొక్క టైంలో మీరు మేజర్ గా ఈ బ్లైట్ కి రాకుండా అడ్వాన్స్ మందులు ఇస్తాం. సరే సార్, సరేనా, అది స్ప్రే చేసుకోండి. సరే సార్. సో ఎందుకంటే బ్లైట్ అనేది మేజర్ ఇంపార్టెంట్. మీ ఏరియాలో అక్కడక్కడ ఉంది, ఉండాలి సార్, తోటలు ఉండాలి. సో తెలియకుండా వాళ్ళు కూడా వచ్చి వేస్తారేమో సార్, అర్థం కాలేదు. అట్లా పరిస్థితి ఎవరైనా కానీ ఈ టైం మామూలు టైం పూత పిండి అది వేరు, అది వేరే సార్. ఈ 45 days 2 months ఉంటాయి కదా, థర్డ్ ఫోర్త్ 4.5 months. అవును సార్. ఇదేమైతుందంటే గ్రీన్ ఫుడ్ స్టేజ్ లో ఉంటది కాబట్టి తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అర్థమైందా, ఈజీగా ఇదవుతుంది. అది కాకుండా వర్షాలు కంటిన్యూస్ గా పడుతున్నాయా లేదా మీకు? పడుతున్నాయి సార్. మరి దీని మీద ఒక రకంగా పడతానే ఉంది, మరి చెట్టు పైన నీళ్ళు పడతానే ఉంది. అవును మరి. ఈ క్లైమేట్ కండిషన్స్ తగ్గట్టుగా మీరు ఏమేమి వాడాలా ఏమేమి లేదంటే బ్రహ్మాండంగా సరిపోయింది. ఇది చెట్టు అవుతాయి, ఇదంతా చెట్టు తగ్గలా ఉంటాయేమో సార్. ఎన్నో ఉంటాయి, ఏమంటే అంత లోపల ఉంది, అంత కనిపించాలా సార్. కుచ్చులుగా ఉంది, అంత లోపల ఉంది. ఈ కొమ్మకి ఇది కొమ్మకి 20 ఉన్నాయి చూడండి. అవును అవును, అట్లా ఇచ్చిన షెడ్యూల్ బాగా పనిచేసింది. చూసే పని లేదు సార్, అసలు దానికి మించాగా వదులుకోండి. అవునవును. ఇది మీరు చెప్పినట్లు ఫస్ట్ లో తేమ శాతం ఎక్కువ అవుతే ఏదైతే అయిందో అది ఫ్లవర్ రాలే. మీరు చెప్పినట్లు అది ఎగ్జాక్ట్ నేను కనుక్కున్నాను. ఆ తోటలో కూడా అంతే. యాక్చువల్లీ మీ తోటలో బిగ్గెస్ట్ మిస్టేక్ నేను ఫస్ట్ ఇదే వద్దనేది. ఏంది ఇది, ఈయన అదే అది వదిలేంటంటే రౌండ్ డ్రిప్పర్ వేసినది, అది మేజర్ ప్రాబ్లం అంటే 100% ప్రాబ్లం. అది వదిలింటే మీకు వాటర్ కంటెంట్ ఎక్కువ అయిపోయి అసలు ఫ్లవరే వచ్చి ఉండదు, అసలు పోయా అంతే తోట. ఇప్పుడు దాని వల్ల మీరు చెప్పి అది వద్దనేసినారు కాబట్టి మళ్ళీ అది వద్దని చెప్పేసి మళ్ళీ మీరు సింగిల్ లాటర్ వేపిస్తున్నా. అవును నిజమే, సింగిల్ లాటర్ వేపించేసి డబల్ డిప్పర్ పెట్టించేసి చేసింది. దానికి ముందు ఇది వేసి పెట్టింది. అవును అవును. సో అది బిగ్గెస్ట్ మిస్టేక్. ఇది చూడండి, ఇది ఇన్లైన్ డిప్పర్. అవునవును సార్. ఇంత ఇన్లైన్ డిప్పర్ లో మీరు మొత్తం వాటర్ పోతే ఏమైనా ఉందా? ప్లాంట్ కి ఫ్లవరింగ్ టైంలో పట్టుకుంటే వదలాల. అవును సార్. అంటే ఎంత అంటే దాని గొంతు పిసిగినట్లు ఉండాలి. అదే చెప్తారు. ఎక్కువ వాటర్ అయిపోతే చిగురు వస్తుంది, తక్కువ వాటర్ అయిపోతే వాటర్ తగ్గిపోయి వచ్చిన పూత అనేది మాడిపోతుంది. సో అందుకోసమే దాని తగ్గట్టుగా 2 డిప్పర్లు 8 LPH ఇస్ మోర్ దెన్ ఎనఫ్. ఇది చూడండి, ఈ చెట్టు సో దాదాపుగా ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉండొచ్చు మీకు? 200 ఉంటాయి సార్. ఉంటాయి సార్. అది కూడా దానికి మించాగా, దానికి మించి రెండు అది కూడా దాని పక్కలో చూడే, అది కూడా దాన్ని చూసే పనిలే. మంచి గ్రీన్ ఫుడ్ స్టైల్ లో ఉంది, చూసే పని లేదు. దూరంగానే తీసుకో, ఆ నుంచి తీసుకో. అది బాగుంది, ఇది బాగుంది, ఇది అన్ని బాగున్నాయి, బాగానే ఉంది. వాటర్ ఫస్ట్ మీరు చెప్తారు కదా, వాటర్ ఏదైతే ఎక్కువ పోయిందో తాగిందో చెట్టు, అది వాటికి చిగురు ఎక్కువ మళ్ళీ చిగురు లేదు, కాయ లేదు. అవును మరి. అక్కడ పైప్ ఒకటి డ్యామేజ్ అయిపోయింది సార్ అక్కడ. అవును. 2 చెట్లకి వాటర్ ఎక్కువ, ఇంకా అది వస్తుందా లేదని క్యాచ్ చేస్తా ఉంటే అసలు ఫ్లవర్ రాలేదు. సిగర్ తప్ప వేరే ఏమి లే, ఆడుంది అది. ఏదైతే మీద ఓవరాల్ మీ తోట ఇక్కడ చూసుకున్నా గానీ అది ఫైనెస్ట్ గా ఉంది సార్. ఇక్కడ సార్ ఇది లీకేజ్ అయింది పైపు, ఇది కూడా వాటర్ ఎక్కువ తాగేసింది. ఈ మధ్య కనిపిస్తా ఉంది ఒక 60-70 కాయలు అంతే, ఇంకేం పెద్ద కాయలు లేవు దీంట్లో. ఆపుకు 30, ఈపకు 30 అయినా కూడా 60 ఉన్నాయి కాయలు, 60-70 కాయలు. అవునవును. కానీ దీని పక్కలో ఉండే చెట్టు చూడి ఎంత చిన్నగా ఉంది. దీనికి వాటర్ కరెక్ట్ గా ఉంది. చిన్న చెట్టుకి బ్రహ్మాండంగా, చిన్న చెట్టుకి ఫుల్ లోడెడ్ గా ఉంది. బాగుంది సార్, గుచ్చులుగా వచ్చింది చూడు ఇదైతే. అవునవును. ఇక్కడ చూడి, ఈ కొమ్మకి ఎన్ని ఉంటాయి మీకు? కొమ్మ నిండా ఉంది సార్. కొమ్మ నిండా 15 కాయలు ఉన్నాయి. 15-20 కాయలు ఉన్నాయి. 2, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 కాయలు. 15 కాయలు ఉన్నాయి కొమ్మకి. కొమ్మకి ఈ 15 కాయలు ఎక్సెస్ ఆఫ్ వాటర్ పోయింది చెట్లో, మొత్తం కలుపుకున్నా గానీ లేదు సార్. 20 కాయలు ఎంటినట్లు నాకు తెలుసు. ఆ చెట్టు నింప ఎంత 200 కాయలు రావాలా. అవును. ఈ చెట్టుకి 2 ఇంతలు ఉంది, అది 3 ఇంతలు ఉంది. 3 అంతలు ఉంది సార్, అది 3 ఇంతలు ఉంది ఈ చెట్టుకి. అట్లా. ఇప్పుడు 5th month లో తోట అయితే చాలా బాగుంది. 5th month మీరు చేయాల్సింది ఫస్ట్
సైజులు పెరగడానికి షెడ్యూల్ ఇస్తాను. ఊజీలు రాకుండా, పండుగ రాకుండా దాన్ని బుట్టలు పెట్టించి ప్లస్ దానికి తగ్గట్టుగా నేను షెడ్యూల్ ఇస్తాను. ఆంతర్మోస్ మీ తోటలో మేజర్ గా ప్రాబ్లం ఉంది అక్కడక్కడ ఉంది కాబట్టి దానికి సెపరేట్ షెడ్యూల్ ఇస్తాను. లైట్ రాకుండా అడ్వాన్స్ గా ఎట్లా మేనేజ్మెంట్ చేసుకోవాలని నేను చూస్తాను. 5th మేజర్లీ సన్ బర్న్, చిగురు రావాలా. ఇప్పుడు ఉంది కదా, ఈ చిగురుతో కప్పుకోవాలా. డైరెక్ట్ సన్ లైట్ నెత్తి మీద పడకూడదు, అర్థమైందా? ఇప్పుడు ఈ చెట్లు కాయలు ఉన్నాయి కదా, డైరెక్ట్ గా సన్ లైట్ నెత్తి మీద పడకూడదు, పడితే కాయ కొంచెం బర్న్ అవుతుంది. అవును, లేయర్ బర్న్ అవుతుంది. అది రాకుండా ఇట్లా ఇట్లా చిగురు ఫుల్ చిగురు కప్పుకునేటట్లు నేను ఇస్తాను. మేజర్ గా 5 పనులు. నెక్స్ట్ నేను మంత్ అంటే చిగురు వచ్చానట్లా ప్లాన్ చేసుకో. అవును, ఈ షెడ్యూల్లోనే ఫ్రూట్ సైజ్ షెడ్యూల్లోనే ఇస్తాను. సరే సార్, సరేనా? ఆ విధంగా చేసుకుందాం మనం. సరే ఓకే. సరే సార్. ఓకే, ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఇంకేం లేదు సార్, సైజ్ వస్తే చాలు, సంతోషం. ఇంతే వచ్చిందంటే అదెందుకు రాదులే కానీ అది వచ్చేస్తే ఓకే ఓకే గెయిన్ అయినట్లే లెక్క. సరే సరే సరే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.